చీప్ చీప్ డెడ్ చీప్. 8 టీషర్ట్లు కలిపి 300కి 8 టీషర్ట్లు. అగ్గువ అగ్గువ అగ్గువ. కొనండి కొనండి. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఆలోచించిన ఆశాభంగం. ఇదేంటి వీడు 8 టీషర్ట్లు కలిపి 300 అని చెప్పి అనుకుంటున్నారా? ముందుంది ముసల పండగ, దాని గురించి వివరాలు చెప్తాను వినండి. తిరుపతిలో గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర మరియు రైల్వే స్టేషన్ దగ్గర సమీపంలో జనాలను మోసం చేస్తూ పాత టీషర్ట్లను కొత్త టీషర్ట్లుగా తయారు చేసి వాటికి బాగా ప్యాకింగ్ చేసి రబ్బర్లు వేసి కొత్త కవర్లలో పెట్టి 500కి 8 టీషర్ట్లు అని చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళే భక్తులకు మనవి చేసుకుంటున్నాను. నేను కూడా అలాగే మోసపోయాను. వీడియోలో చూస్తున్న టీషర్ట్లన్నీ అలా తీసుకొని వచ్చినవే. మంచిగా ప్యాకింగ్ చేసి ప్యాకింగ్లో పెట్టి కొత్త వాటిగా తయారు చేసి ఉంటారు. అక్కడ చూస్తే కొత్త వాటిలానే కనిపిస్తాయి. అది కూడా రాత్రిపూట ప్రత్యేకించి తిరుమల తిరుపతికి దర్శనానికి వచ్చే భక్తులను టార్గెట్ చేస్తూ మోసం చేయడం అంటూ జరుగుతూ ఉంది. వాటిని అక్కడ చూపించేటప్పుడు వేరే ప్యాకింగ్లో కొత్త టీషర్ట్లు 1, 2 పెట్టుకొని ఉంటారు. శాంపుల్ చూపించండి అనగానే వాటిలో నుంచి కొత్త టీషర్ట్ ఒకటి తీసి చూపించి మనల్ని మోసం చేస్తారు. అలా అన్నీ కొత్తగానే ఉన్నాయిలే అని మనం భ్రమపడేలా ఫస్ట్గా కొత్త టీషర్ట్ను ఒకటి తీసి చూపిస్తారు. శాంపుల్ చూపించి కొత్తగానే ఉన్నాయనుకొని మనం భ్రమపడతాము. తర్వాత 500 రూపాయలు 8 టీషర్ట్లు అని చెప్తారు. చాలా చౌకగా దొరుకుతున్నాయని మనం అనుకుంటాము. కానీ వాటిని ఇంటికి తీసుకొచ్చి చూస్తే ఇలా అన్ని పాత టీషర్ట్లే ఉంటాయి. నేను మోసపోయాను. మీరు కూడా ఎవరైనా తిరుపతికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటికి ఆశపడి మోసపోకండి.